హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అందగాడు అనే నవల చెప్పుకుందామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. రామచంద్రకు తీరిక అనేదే ఉండదు. పొలం పౌల్ట్రీతో సరిపోతుంది రాత్రింపవళ్ళు. రుణ సహాయం ఇచ్చే ప్రభుత్వం హిరణ్యాక్షరాలు కోరుతుంది. బ్యాంకు ఉద్యోగి నసపెడుతున్నాడు. ఏదీ తేల్చడు. మీ బంధువులెవరినన్నా ఫారిన్లో ఉన్నారా? ఆహా, ఏం లేదు, ఓ కెమెరా తెప్పించుకుందామని అంటాడు. నాకు అంతపాటి బంధువులు లేరండి అన్నా వినడు. అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని అక్కడున్న క్లర్కుకి టీ తాగించి అడిగాను. అతను అమాయకుడా, అతి తెలివి ప్రదర్శిస్తున్నాడా, నాకు బంధువులు లేరంటే ఫారిన్ గుడ్స్ అడుగుతాడేంటి అన్నాడు విసుగ్గా. అయ్యో రామా, మీరే అమాయకులండి. లంచం ఇవ్వమని డైరెక్ట్గా అడగలేక ఇలా చేస్తున్నారు. ఆ కెమెరా కొనుక్కువచ్చి ఇవ్వండి అన్నాడు. ఫారిన్ కెమెరా తానెక్కడ తేగలడు? ఫారిన్ వస్తువులు బార్కస్లో చాలా అమ్ముతారు. 2000 పెట్టి కెమెరా కొనిచ్చాక ఆ క్లర్కుకు తాగించాక అప్పు చేతికి వచ్చింది. నీ కెమెరా డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాను, అప్పుడప్పుడు కనిపించు అన్నాడు. నీరసంగా నవ్వాడు. ఈ లంచగొండితనం ఎలా రూపుమాసిపోతుందో అనుకున్నాడు. ఏదైతేనే 2000 కోళ్లను పెట్టాడు. ఆ పక్కనే షెడ్డు వేస్తున్నాడు, గేదెలు కూడా పెట్టాలని. ఒకసారి ఎలా అధికారులను పట్టి అప్పు సంపాదించాలో అర్థమైంది. ఇది వరలో ధర్మయ్య ఆదేశానుసారం వరి మాత్రమే వేసేవాడు. నీటిపారుదల వసతి ఉండి మంచి పొలాలైతే వరి లాభదాయకమే. తెలంగాణ రాళ్ల పొలాలలో వరి పంటతో బాగుపడినవాడు లేడు. తనకు సరిపోయే వరి మాత్రం వేసి మిగతాదంతా కూరగాయలకు తయారు చేసి పెట్టాడు. అతను జీతగాడికి సలహాలు ఇచ్చి ఇంటిదారి పట్టాడు. ఊరి పెద్ద చింత కింద చింతబుడ్డ ఏరుతోంది చిలకమ్మ. ఆమె దృష్టిలో పడవద్దని తప్పుకోబోయాడు. కానీ ఆవిడ చూడనే చూసింది. ఎవరది? రావుడు, ఏమిట్రా బంగారం అయ్యావు అన్నది. బంగారం నీ వంటి మీదే ఉంది పిన్ని అన్నాడు నవ్వుతూ. ఎందుకో గాని ఎవరూ మరో వరుసతో పిలవరు. అందరూ చిలకం పిన్ని అంటుంటారు. నీ మాటలు బంగారంగాను. ఎప్పుడవుతాయో చెప్పు పిన్ని. మా నాన్న సత్యాగ్రహం చేసి అమ్మనానుతాడు అమ్మాడట, అది చేయిస్తాను అన్నాడు. చిలకమ్మ నవ్వింది. మాటలు నేర్చావురా, మీ పెద్దమ్మ కుయ్యో మొర్రో అంటుందిరా అన్నది. అయ్యో, ఏమిటి పాపం, జారిపడిందా? దాని బతుకు జారిపడినట్టే అయ్యింది. నీ బతుకు కూడా ననుకో. మీ మామ మీ మరదల్ని అత్తని తీసుకుని పొలం అమ్ముకుని ఊరు విడిచి వెళ్ళిపోయారట. ఏమిటోరా ఈ కష్టాలు, పగవాళ్లకు కూడా రావద్దు అన్నది. ఆమె ధోరణి చూస్తే నొసలు వెక్కిరిస్తే నోరు సానుభూతి చూపినట్టుగా ఉంది. మా పెద్దమ్మకేం నొప్పిటా? ఈ వార్త ఆమె అల్లుడికి చేరవేయమను, చాలా సంతోషిస్తాడు అన్నాడు. అక్కడ ఇంకా ఉంటే నోరు జారుతానేమోనని భయపడి ఆగకుండా ఇంటికి వచ్చాడు. ఊరుకో అమ్మా, ఊరుకో. భాగ్యమ్మ అనునయింపు మాటలు విని ఆశ్చర్యంగా ఇంట్లోకి తొంగి చూశాడు. భాగ్యమ్మ తొడలపై తలపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తుంది రాజ్యలక్ష్మి, అతని మరదలు. ఇంతకు ముందే అడ్రస్ లేకుండా పోయిందని విన్నాడు. అతను ఇంట్లోకి అడుగుపెట్టి ఒక్క నిమిషంలో వెనక్కు తిరిగాడు. ఎవరు? రారా రాముడు, ఎంత పని జరిగింది అన్నది. అతను పౌరుషంగా ఏదో అనబోయి రాజ్యలక్ష్మి దీనవదనం చూసి ఊరుకున్నాడు. చూడరా, దీన్ని స్టేషన్లో వదిలి అన్నయ్య ఏటో వెళ్ళిపోయారట అన్నదామె. సరేలే, ఆమెను తీసుకువెళ్ళి వాళ్ళత్త దగ్గర వదిలిరా అన్నాడు కరుకుగా. రాజ్యలక్ష్మి లేచి అవతల గదిలోకి వెళ్ళింది. అతను స్నానం చేసి భోజనం చేశాడు. నిద్ర వచ్చింది. అతను నిద్రలేచి కళ్ళు కడుక్కుంటుండగానే ఓ కవరు తెచ్చి ఇచ్చింది భాగ్యమ్మ. ఏమిటి అన్నాడు ముఖం చిట్లించి. అది కాదురా, మీ మామ ఒకవేళ తనకేమన్నా అయితే నీకు ఇమ్మన్నట్ట అన్నదామె. అతను కవరు దిండు కింద తోసి టీ త్రాగాడు. ఆ పిల్ల వెళ్ళనంటుందిరా అన్నదామె. మరైతే ఏం చేస్తానంటావు కోపంగా అడిగాడు. అలా కసుబుసుమంటే నేనేం చెప్పను? 2 రోజులుంటుంది, ఏమనకు, నచ్చజెబుతాను అన్నది. సరే, నీ ఇష్టం అన్నాడు అన్యమనస్కంగా. మీ మామ ఏం రాశాడో చదువు అన్నది. అతనేం మాట్లాడలేదు. చెప్పులేసుకుని బయటకు నడిచాడు. అతని హృదయం ఓ మహాసాగరం అవుతోంది. మర్చిపోయిన గాయాలు మళ్లీ రేగినట్లుగా అయ్యాయి. వెళ్ళి పొలం దగ్గర బావిగట్టుపై కూర్చున్నాడు. రామచంద్రబాబు, కాస్త ఇంజిన్ చూస్తావా? పెద్ద చప్పుడవుతోంది. పక్క పొలంలో రైతు వచ్చాడు. రామచంద్ర తన ఆలోచనలకు స్వస్తి చెప్పి వెళ్ళి ఇంజిన్ బాగు చేశాడు. అప్పటికే బాగా చీకటైంది.
ఏమిటో బాబు, మిమ్మల్ని శ్రమ పెట్టాను, లేకపోతే రేపు చేను ఎండిపోయేది అన్నాడతను. బాగుందే మీ మాట. రేపు నాకేదైనా అవసరం వస్తే మీరు సహకరించరా ఏం అన్నాడు నవ్వుతూ. అతనింటికి వచ్చేసరికి తల్లి రాజ్యలక్ష్మిని వెంటబెట్టుకుని ధర్మయ్య ఇంటికి వెళ్ళిందని తెలిసింది. పశువులు కాసే అబ్బాయి ఇంటి ముందు కూర్చుని పురితెగిన తాడు పేనుతున్నాడు. ఆమె ఎవరో రానంటే బాగుండదని అమ్మే తీసుకుపోయిందయ్యా అన్నాడు కుర్రాడు. రామచంద్రకు కోపం వచ్చింది. వివాహమైన కొత్తల్లో శ్రీలక్ష్మి వెళ్ళటానికి అభ్యంతరం చెప్పేది. తల్లి బలవంతం చేసి పంపేది. ఆ ఇంట్లో కళకు జరిగే అపురూపం చూసి ఆమె చలించిపోయింది. డబ్బు ప్రలోభం పెద్ద పెద్ద వాళ్లనే అవినీతికి లాగుతుంది. అక్షరాలు మాత్రమే నేర్చుకున్న శ్రీలక్ష్మి అంతా భర్తగా కొంత తన బాధ్యత కూడా ఉంది. ప్రతి పురుషుడు భార్య కనీస అవసరాలు తీర్చే స్తోమత ఉంటేనే వివాహం ఆడాలి అనుకున్నాడు. ఈ పెద్దవాళ్ళు చేదస్తాలతో వయసు తప్పిపోయినట్లు పెళ్ళో అంటూ ప్రాణాలు తీస్తారు అనుకున్నాడు. అతనికి శ్రీలక్ష్మి పట్ల ఉన్న ఆగ్రహం ఆవిరైపోయింది. మెల్లగా లైటు వేసుకుని మామగారు వ్రాసిన ఉత్తరం విప్పాడు. నాయనా రామచంద్ర, నీవు అల్లుడివి కాదు నాయనా, కొడుకువి. అందుకే నా బాధ నీ ముందుంచుతున్నాను. ఊళ్ళో ఉంటే అందరూ ఒకటే మాట, కూతురు లేచిపోయిందటగా అంటూ. ఆ అవమానం భరించలేను. కాకుల్లా పొడుస్తుంటే రోజూ చస్తూ బ్రతకలేనేమో అనిపించింది. పొలం అమ్మాను. ఆ డబ్బు మా ఊరి పోస్టాఫీసులో ఉంది. కొంత మేము తీసుకువెడుతున్నాము. ఆ డబ్బు నీకు ఇచ్చేలా వ్రాసిన కాగితం రాజ్యం దగ్గరుంది. శ్రీలక్ష్మి నా దృష్టిలో చచ్చిపోయింది. నీకు ఇష్టమైతే రాజ్యానికి ఆ స్థానం ఇవ్వు. లేదంటే ఒక అన్నగా ఆ డబ్బుతో దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టు. యాత్రల వల్ల ఏమైనా మనశ్శాంతి కలిగితే తిరిగి వస్తాను. నీ దగ్గరకే వస్తాము. ఈ బాధ్యత అప్పగించినందుకు ఏమీ అనుకోకు. ఇట్లు వెంకటరత్నం వ్రాలు. రామచంద్ర గాఢంగా నిట్టూర్చాడు. తను నోరు చేసి గట్టిగా జవాబు ఇస్తున్నాడని సరిపోయింది గాని తనను మాత్రం తక్కువ అవమానం చేశారా? నీ భార్య సినిమాలో వేషాలు వేసి డబ్బు పంపుతుందట కదా అని ఒకరు, లాడ్జింగులకెళ్ళి సంపాదిస్తుందట కదా అని ఒకరు, కళావతి నల్లగా పీలగా పీచులా ఉంటుందని మీ ఆవిడను పట్టాడట కదా పరామర్శించినట్టే హృదయపు లోతుల్లోకి మొండి బాకు దిగేస్తారు. రామచంద్ర అదే చిరునవ్వుతో బాధను బిగపట్టి, నా భార్యలా వెళ్ళాలని, మీ భార్యలను అక్కడికి పంపాలని మీకు ఉంటే చెప్పండి, మా బావకు వ్రాస్తాను అనేవాడు. ఏదో ఉండబట్టలేక అడిగితే ఎంత మాట అంటున్నాడు. మా పెళ్ళాలు అలా చేస్తే తల అడ్డంగా నరుకుతాం అంటూ వెళ్ళిపోయేవారు. చాటుమాటు వ్యవహారాలు బయటికి వస్తే తల నరకటం మాత్రం మర్చిపోకండి. గుడి దగ్గర కూర్చునే పెద్దవారు రామచంద్ర వెళ్తుంటే పిలిచేవారు. రామచంద్రకు ఇక పెళ్ళాం తప్పితే ప్రపంచం లేనట్లుగా సానుభూతి కురిపిస్తూ మాట్లాడేవారు. ఏరా రాముడు, అది వచ్చే జాడ ఏమైనా ఉందా? ఉత్తరం వస్తే మొదట మీకే చెబుతానుగా అనేవాడు. అది కాదురా, దానికేం పొయ్యే కాలం అంటూ మరొకతను వక్రంగా నవ్వేశాడు. చూడండి, రామాయణం ఇంత రమ్యంగా చదువుతారు కదా, అక్కడ సీత చెరలో ఉంటే కన్నీరు కారుస్తారు కదా, ఆడదాని పట్ల ఆ సానుభూతి ఉండదా అనేవాడు ఈసారి కాస్త కోపంగా. ఏమిటో, నీ పేరు రామచంద్రుడైతే నీ భార్య సీతయిందా? ఆ సీతకి మీ ఆవిడకి పోలిక. ఆమెను రావణబ్రహ్మ ఎత్తుకుపోయాడు అన్నాడో వృద్ధుడు. ఈ కాలంలోనూ రావణబ్రహ్మలు లేరా? ఈ పనికిరాని కబుర్లు ఎందుకట అన్నాడు. అయ్యో అయ్యో, అదేం మాటరా? ఒంటరిగా ఉన్నావని, మళ్ళీ ఓ ఇంటివాడైతే చూద్దామని ఓ ముసలాయన అన్నాడు. అతను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. భార్య ఎప్పుడూ జబ్బంటూ పుట్టింట్లోనే ఉంటుంది. ఓ పని చెయ్యి తాతయ్య, ఈ వయసులో నీతో సుఖపడలేక మీ ఆవిడ పుట్టింట్లో చాటుమాటు వ్యవహారాలు నడుపుతోంది. ఆవిడను వదిలివేస్తారేమిటి? మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అన్నాడు నవ్వుతూ. ఏమిట్రా చిన్న నోట పెద్ద మాట? అందుకే అంటాను పరుల జోలికి పోవద్దని. తాతగారని పరిహాసమాడి ఉంటాడులే. పెద్దలు మళ్ళీ అతని జోలికి రాలేదు. చిలకమ్మ లాంటి స్త్రీలు గుసగుసగా నీ పెళ్ళాం రానట్టేనా అంటూ ఆరా తీయబోయారు. రానట్టని ఎవరన్నారు? రాత్రి బస్సులో వచ్చి ఉదయం వెళ్తోంది అంటాడు. స్త్రీకి స్వేచ్ఛ కావాలి. ఎలాంటి స్వేచ్ఛ అన్నది ఎవరూ చెప్పలేదు. 25 నిండుతున్న రామచంద్రకు అర్థం కాలేదు. లైంగిక స్వేచ్ఛే స్వేచ్ఛ? చలంగారిని అర్థం చేసుకోలేకపోయాడు. విడాకులే స్వేచ్ఛ? మగవాడి ఆధీనము నుండి తప్పించుకోవటమే స్వేచ్ఛ? అది కాదేమో.
దాంపత్యానికి కట్టుబడిన భర్త కూడా స్వతంత్రుడు కాడు ఆ లెక్కలో. మగాడిని ఓ చెంపదెబ్బ వేయటంతో స్త్రీకి స్వాతంత్ర్యం వస్తుందా? ఆర్థికంగా ముందంజ వేస్తే వస్తుందా? నిర్ణయించుకోలేకపోతున్నాడు. పరిణామ దశలో ఉన్న సమాజం స్త్రీ పతనానికి దారితీస్తుందేమో. సంధియుగం సమగ్ర పరిశీలన అవసరం. పడక గదిలో ఏం చేస్తున్నావురా? భాగ్యమ్మ వచ్చింది. ఏం లేదమ్మా. భాగ్యమ్మ వచ్చి మంచా చివరలో కూర్చుంది. బంగారం డబ్బు శ్రీలక్ష్మి పంపితే వద్దన్నావట. ఆ మాటేనా? ఇంకేమైనా మాట్లాడడానికి ఉందా? ఈ మాటే అడుగుతున్నా. అప్పులు తీరేవిగా. అతను జవాబు చెప్పక బయటికి వచ్చాడు. ఎదురుగా నిల్చుంది రాజ్యలక్ష్మి. ఆ పిల్ల తనకేం తెలియనిది కాదు. ఉదాసీనంగా ఉండి తను పలుకరించలేదు. అందుకే భయపడిపోతుంది. రాజీ, పరీక్షకు కట్టలేదా అన్నాడు. ఆ పిల్ల తననేనా అన్నట్లు చూసింది. నిన్నే. 10వ తరగతికి వచ్చావు కదా ఇప్పుడు. అవును. ఆ మాటలు రానట్టు నిండుకుండ తొణిగినట్టు మూగగా కన్నీరు కార్చింది. ఊరుకో రాజీ. నాన్న ఉత్తరం చదివాను. తీర్థయాత్రలకు వెళ్ళారు. అంత మాత్రానికే భయపడిపోతావా అన్నాడు అనునయింపుగా. బావా బావురుమన్నది. 2 చేతులతో ముఖం దాచుకున్నది. ఊరుకో రాజీ, ఊరుకో. నీకేం భయం లేదు. నేను పొరపాటుగా ఏదైనా అంటే పట్టించుకోకు అన్నాడు బ్రతిమిలాడుతున్నట్టు. కాసేపు వెక్కిళ్ళు పెట్టి లేచి ముఖం కడుక్కుంది. అన్నం పెట్టనా అడిగింది భాగ్యమ్మ. తలాడించాడు రామచంద్ర. ముగ్గురికి కంచాలు పెట్టింది. రాజ్యలక్ష్మి మంచినీళ్లు పెట్టింది. ముగ్గురు భోజనాలకు కూర్చున్నారు. లైట్లు పోయాయి. వేసవి వస్తే చాలు కరెంటు కోత అని విసుక్కున్నాడు రామచంద్ర. గోడ ఆసరాగా వెళ్ళి తడిమి క్యాండిల్ తెచ్చి వెలిగించాడు. ఆ క్యాండిల్ను చూస్తుంటే రాజ్యలక్ష్మికి రామచంద్ర జీవితం గుర్తుకు వచ్చింది. తన చుట్టూ చీకటి, తన హృదయంలో చీకటి నింపుకుని కొవ్వొత్తిలా పక్కవాడికి వెలుగు ఇస్తున్నాడు. లేకపోతే తన పట్ల ఇంత సానుభూతి చూపవలసిన అవసరం ఏమిటి? తినురాజీ. ఆమె గబగబా అన్నం కలిపింది. భాగ్యమ్మ ఇద్దరినీ చూసి నిట్టూర్చింది. రాజ్యలక్ష్మి రాకతో ఆ ఇంట్లో ఆవరించిన స్తబ్దత మెల్లమెల్లగా తగ్గిపోయి పరిసరాలు ప్రాణం పోసుకున్నట్టుగా అయ్యాయి. రాజ్యలక్ష్మి భాగ్యమ్మ చేతిలో పని అందుకుని చేస్తుంది. అటు రామచంద్ర పనులు చేస్తుంది. ఆమెనలా ఉత్సాహంగా చూస్తుంటే రామచంద్రకు నిశ్చింతగానే ఉంది. 2-3 ఎకరాలున్న పేద రైతులు ఎదురు వచ్చారు. రామచంద్రయ్య, నీకు పోటీ అనుకోకు బాబూ. మేము కూడా పౌల్ట్రీ ఫారం పెట్టుకుందామనుకున్నాము. పిల్లల చదువులకు పెళ్లిళ్లకు వచ్చారు. ఈ పంట మీద ఏమొస్తుంది అన్నాడు ఒకతను. తప్పక పెట్టండి. నాకు పోటీ అనుకోవడం లేదు నేను. మీరు పెడితే కోళ్లకు వేసే మేత లారీలు, గుడ్లు కొనడానికి వచ్చే లారీలు తేలికగా వస్తాయి అన్నాడు. అలాగా బాబు? అతను ఆశ్చర్యంగా చూశాడు. అవును. దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద ఊరికి డాక్టర్ని పోస్టు చేస్తారు. వాళ్లకు ప్లాన్ ఇచ్చి ఎలా పనులు చేసుకోవాలో చెప్పాడు. వాళ్ళు సంతోషంగా అతనికి దండం పెట్టారు. ఏ పని చేసినా కృషి దీక్ష ఉండాలి అన్నాడు. తప్పకుండా బాబు. మా పెద్దవాళ్ళు వరి తప్ప మరొకటి వేయటానికి మన పొలాలు అనువుగా లేవన్నారు అన్నాడు. మనకు వాళ్లకు మధ్య ఒక తరం అంతరం ఉంది. అందుకని కాలంతో పాటు మనం ముందుకు దూసుకుపోవాలి. మనకు ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు చేసింది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి చోట నుంచి మంచి చెడు ఉంటుందనుకో అన్నాడు. అతను ఆశ్చర్యంగా చూశాడు. సిగ్గుపడుతూ తలవంచుకుపోయే రామచంద్రేనా ఇతను? కష్టాలలో నుండే మహాకావ్యాలు పుట్టాయని ఎరుగని అమాయకుడు అతను. కళావతి అసహనంగా తిరుగుతోంది. పై గదులలో రమాపతి పారాయణం సాగుతోంది. అతను 10 కాఫీలు తమ్మని కబురు చేశాడు. పాలు లేవు. కాఫీ పొడి లేదు. పంచదార లేదు. అసలు ఇంట్లో ధర్మయ్యగూడెం నుంచి వచ్చిన బియ్యం పప్పులు తప్ప ఏమీ లేవు. ఇంటెద్దేవక 3 నెలలు అయింది. కాఫీ ఎలా పంపుతుంది? తన దగ్గర అక్షయ పాత్ర ఉందా? ఆ వీధిలో తన హోదా తెలిసిపోయింది. ఆమెకు ఏం తోచలేదు. ఆమె 2 సార్లు వీధిలోకి వచ్చింది. ఎవర్ని బదులు అడగాలో తెలియలేదు. 1,00,000 రూపాయలు కట్నం తెచ్చిన భిక్షాధికారి అంటూ హేళన చేస్తారు. దూరం నుంచి వస్తూ చిన్నమ్మ కనిపించింది. ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. చిన్నమ్మ, ఇటు రావే అంటూ పిలిచింది. బుగ్గన కిళ్ళీ బిగించి వచ్చింది చిన్నమ్మ. ఒళ్ళు చేసి నడవటానికి మహా ఆయాస పడిపోతుంది. ఏందమ్మా చెప్పు. మా అమ్మగారు మ్యాడ్నీకి వెళ్లారని ఎలా వచ్చాను అన్నది నాలుక బయటపెట్టి ఎర్రదనం చూసుకుంటూ. ఏం లేదే, 1 కప్పు పాలు, పంచదార, కాఫీ పొడి కావాలి అన్నది. నా దగ్గర ఎక్కడిదమ్మా.
నా కాఫీ కాచుకుంటానని అంటాను గాని నేను కొంటానా పెడతానా? పిసిరంతా అక్కడే తెస్తాను అన్నది. మరో పిసిరంత పట్రావే, 10 కప్పులకైతే చాలు. అలాగే ఏమైనా డబ్బు ఉంటే సర్దు, వడ్డీ ఇస్తాను అన్నది. ఏమో, 1 కప్పుడికైతే అనుమానించారమ్మా. ఇంతింత తెస్తే ఏమనుకుంటారు అన్నది చేతులు తిప్పుతూ. అబ్బా, నటన చాలేవే. ఆ వస్తువులు ఉత్తపుణ్యానికే ఇవ్వమనడం లేదు. డబ్బులిస్తాను, దాచుకుందువు గాని. ఎప్పుడు నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడే 4 డబ్బులు వెనక వేసుకో అన్నది. ఆ మాట చాలా నచ్చింది చిన్నమ్మకు. హడావిడిగా వెళ్ళింది. దీని ఆశగూల 6 నెలలు నా ఇంట్లో పడి మేసింది మర్చిపోయింది అనుకున్నది కళావతి. మొదటి 2 నెలలు పని అవుతుందని అనుకుందే కానీ చిన్నమ్మను పట్టించుకోలేదు. కానీ రాను రాను గమనించింది. అరకిలో కూరగాయలు ఒక్కరికి సరిపోవు. అరకిలో గోధుమ పిండి తడిపితే 5 రొట్టెలు అవుతాయి. పాలు ఎప్పుడూ నీళ్లుగానే ఉంటాయి. సబ్బులు మాయం అవుతాయి. కారణం అర్థం కాలేదు. పైనుండే శ్రీలక్ష్మి పని కాదు కదా అనుకుంది. కానీ ఒకరోజు కిటికీలో నుంచి బయటకు చూసింది. బయట మెట్ల మీద కూర్చున్న చిన్నమ్మ చెంబు తీసి అందులో నుంచి రొట్టెలు కూర తీసుకుని తింటుంది. ఒక రొట్టె ఒకే ముద్దగా నములుతుంటే తెల్లబోయింది. అప్పుడే ఆ పక్క వీధిలో దిగిన ఎక్సైజ్ కమిషనర్ ఇంట్లో పనికి వంటకు మనిషి కావాలని తెలిసింది. చిన్నమ్మ తమ గుట్టు తెలిసిన మనిషి కాబట్టి ఆమెతో విరోధం వద్దనుకుంది. చిన్నమ్మ, జీతం బత్తం లేక కుండలో ఉడికిన కూటికి ఎన్నాళ్ళు చేస్తావు? ఎక్సైజ్ కమిషనర్ గారింట్లో వంటకు మనిషి కావాలట, వెళ్ళు అన్నది. చిన్నమ్మ ఆవులిస్తే పేగులు లెక్క పెడుతుంది. తనపై కళావతి నిఘా పెరిగిందని తెలుసుకుంది. ఇక మీదట తనకు కావలసినంత తిండి దొరకదని తెలుసుకుంది. అలాగే వెళ్తానమ్మా, దయవుంచండి. ఏదైనా అవకాశం ఉంటే సినిమా ఛాన్స్ సంగతి మర్చిపోవద్దు అని అదే రోజు వెళ్ళి ఎక్సైజ్ కమిషనర్ ఇంట్లో చేరింది. కళావతి ఔదార్యం మర్చిపోలేదు. అందుకే ఓ రోజు కోడివేపుడు, సమోసాలు, కుర్మా తీసుకుని వచ్చింది. పెద్ద పార్టీ అయిందమ్మా అంటూ. చిన్నమ్మ అడపాదడపా వచ్చి ఫలహారాలు ఇచ్చి వెళ్ళేది. ఈరోజు కల్పతరువులా కనిపించింది. చిన్నమ్మ అన్నీ పట్టుకు వచ్చి ఇచ్చి 25 రూపాయలు ఇచ్చింది. వస్తానమ్మా, దయించుండ్రి అని వెళ్ళిపోయింది. కళావతి ఆదరాబాదరాగా కాఫీ చేసి పంపింది పైకి. యాదగిరికి విసిగేసి మానేశాడు. మరో సాహెబ్ల కుర్రాడు తిరుగుతున్నాడు. అతను కాఫీ పట్టుకుని వెళ్ళిపోగానే ఓ మార్వాడీ వచ్చాడు. రామ్సాబ్ ఉన్నాడా? లేరండి, ఢిల్లీ వెళ్ళారు అన్నది కళావతి ఎంతో నమ్రతగా. ఎప్పుడు వస్తారు? 4 రోజుల్లో రావచ్చు. ఒకవేళ సీఎం కాశ్మీర్ టూర్ వెళ్దామంటే వెళ్తారేమో అన్నది దర్పంగా నిజాయితీగా. పాపాలాల్ వచ్చి వెళ్ళిండని చెప్పు. అతను వెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకుంది. భర్త అర్ధరాత్రి వచ్చి 100-200 గెలిచానని ఇస్తే ఆ రోజు పండగ కళావతికి. ఓడిపోయాను, ఎక్కడైనా డబ్బు తెమ్మంటే మబ్బులు పట్టిన ఆకాశంలా ఉంటుందామె ముఖం. కళా, కారొచ్చిందా? అతను బీడీ కాలుస్తూ అడిగాడు. కారు రాలేదు, పాపాలాల్ వచ్చాడు అన్నది దిగులుగా. పాపాలాల్ గాడా? మార్వాడీ సన్యాసి. కారొస్తే కేక వెయ్యి. బయటకెళ్ళాలా? ఎయిర్పోర్ట్కెళ్ళాలి. ఇప్పుడే పేపర్లో చూశాను. మినిస్టర్ ఎవరో ఢిల్లీ వెళ్తున్నారని అన్నాడు తాపీగా. ఆయన వెళ్తే మనకేం అన్నది అమాయకంగా. నీ ముఖం, నీకు చెప్పినా అర్థమై చావదు గాని వెళ్ళి పల్లీలుంటే పంపించు. అదేం ముఖం అలా మార్చావు? అబ్బా, నీతో ఏదన్నా విసుగే. మన హోదా పెరగాలంటే అలా అవసరం ఉన్నా లేకపోయినా మంత్రులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలి బామామణి అన్నాడు నచ్చ చెప్పినట్టు. అతని భాష ఆమెకు అర్థం కాలేదు. ఆమె చూస్తుండగానే అతను పైకి వెళ్ళిపోయాడు. కారు రాలేదు కానీ కార్ డ్రైవర్ వచ్చాడు. కారేది? అయ్యగారు అరగంట నుండి చూస్తున్నారు అన్నది. కారు లేదని చెప్పమన్నారమ్మా. ఈ ఉత్తరం ఇచ్చారు అని ఉత్తరం ఇచ్చి డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఒరేయ్ రమాపతి, నీ బెదిరింపులు సాగవు. నా భార్య చనిపోయింది. నీవు తీసిన ఫోటో స్వయంగా శ్మశానానికి పంపు. నీకు ధైర్యం ఉంటే ఆ అమ్మాయిని నా దగ్గరకు పంపు. పెళ్లి చేసుకోను కానీ ఏ లోటు రానివ్వను. ఆ ఉత్తరం చదువుతుంటే కళావతి మతిపోయింది. తన భర్త బెదిరించి కారు సంపాదించాడా అంటే ఫోటో అమ్మాయి శ్రీలక్ష్మి కాదు కదా. కళ, డ్రైవర్ రాలేదా? అతను అసహనంగా కిందకు వచ్చాడు. ఉదయం నుంచి 5-6 ఆటలు వరుసగా ఫుల్ కౌంట్లు ఇచ్చాడు. ఆట ఆపుదామని ఉంది. మిగిలిన వారు మంచి ఊపు మీదున్నారు. మినిస్టర్ వంకన వెళ్ళిపోదామని ఉంది. కళావతి ఉత్తరం ఇచ్చింది.
రాస్కెల్, ఇడియట్, రోగ్, బ్రూట్ అంటూ మొదలుపెట్టాడు. తెలుగులో అనండి, నాకు అర్థమవుతుంది అన్నదామె. అతను ఓరగా చూసి వెళ్ళిపోయాడు. ఆఖరు మెట్టు మీద నుంచి ఇటు చూశాడు. కళా, ఓ టాక్సీ పిలుచుకునిరా అన్నాడు. కళావతి తలదువ్వుకుని చీర మార్చుకుని టాక్సీ స్టాండుకెళ్ళి టాక్సీ తెచ్చింది. అతను శ్రీలక్ష్మిని వెంటబట్టుకుని వచ్చాడు. ఇద్దరూ టాక్సీలో కూర్చున్నారు. పైన వాళ్ళు కాసేపు ఆడుకుని వెళ్ళిపోతారు అన్నాడు. కళావతి చూపులు శ్రీలక్ష్మి భరించలేకపోయింది. మీ ఆవిడకు మన మీద లేనిపోని అనుమానం అన్నది ఆమె. మనం ఆ అనుమానం నిజం చేద్దామా? ఆమె చెయ్యి ఆప్యాయంగా నొక్కాడు. శ్రీలక్ష్మికి కంపరంగా ఉంది. దూరం జరిగి కూర్చుంది. చిచి, అన్నా చెల్లెలం అలా మాట్లాడుకోవద్దు అన్నది తీవ్రంగా. అతను పకపకా నవ్వాడు. అన్నా చెల్లెలను ఎవరూ అనుమానించరు ఎందుకట అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. వాళ్ళున్న టాక్సీ వెళ్ళి ఓ పెద్ద హోటల్ ముందాగింది. హాయ్ రమ్, నువ్వన్న బ్యూటీ ఈమెనా అంటూ నవ్వుతూ వచ్చి ఒక యువకుడు అభివాదం చేశాడు. అన్నాడు. ఇద్దరూ హాల్లోకి వెళ్లారు. ఓ 10 జతల కళ్ళు ఆమెను నఖశిఖ పర్యంతం గమనించడం శ్రీలక్ష్మి కంటపడకపోలేదు. ఆమె ముందుకు నడిచింది. అక్కడే నిలబడి మాట్లాడుతున్న యువతిపై పడ్డాయి ఆమె కళ్ళు. ఆమెను ఎక్కడో చూసినట్టు, ఆమెకు తను చిరపరిచితురాలైనట్టు అనిపించింది. ఆమె ఎవరు? పక్కనున్న ఆమెను అడిగింది. ఓ, ఆమె ప్రఖ్యాత సినీ తార జయశ్రీ. తమిళంలో టాప్ హీరోయిన్. 1-2 మలయాళీ సినిమాలు కూడా చేసింది అన్నదామె. అదే సమయంలో జయశ్రీ ఇటు చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. వదినా, ఒక్క అంగలో వచ్చి శ్రీలక్ష్మి 2 చేతులు పట్టుకుంది. శోభా, శోభా, నువ్వా అన్నది సంతోషంతో. అవును, అన్నయ్య ఏడి? అన్నయ్య మాటలు మింగేసింది శ్రీలక్ష్మి. ఆమె ముఖం వెలవలపోయింది. మీరిక్కడే ఉంటున్నారా? మళ్ళీ అడిగింది శోభ. అప్పుడే అక్కడికి వచ్చిన రమాపతి జవాబు చెప్పాడు. నీకు తెలియదా జయశ్రీ, ఆమె భర్తను వదిలేసింది అన్నాడు. శ్రీలక్ష్మికి ఈడ్చి లెంపకాయ కొడతానన్నంత కోపం వచ్చింది. అది నీ ప్రతాపమే అనుకుంటాను. ఓరగా చూసింది శోభ. నాదేముంది? ఆమె పల్లె జీవితంతో విసిగిపోయింది. పట్నవాసం కోరుకుంది. ఓ ఎస్ అన్నాను, అంతే అన్నాడు తమాషాగా భుజాలు ఎగరవేస్తూ. నీ సంగతి నాకు తెలియదు, వట్టి దుర్మార్గుడివి. ఆమె మాట పూర్తి కాకముందే ఆహ్వానింపబడిన మంత్రి వచ్చాడు. ఒక పెద్ద వ్యాపారవేత్త పుట్టినరోజట. ఓహో, నన్ను తిట్టే స్థాయికి ఎదిగావన్నమాట. వస్తాను. అతను మంత్రిగారి దగ్గరకు వెళ్ళి కల్పించుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. శోభ శ్రీలక్ష్మిని లాక్కు వెళ్ళింది. హోటల్ రిసెప్షన్ ముందు నుంచి ఫ్యామిలీ రూముకు లాక్కు వెళ్ళి ఇద్దరూ కూర్చున్నాక టీకి ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు చెప్పు వదినా, ఏం జరిగిందో అన్నది శోభ. ఏముంది శోభ, పై మెరుగులు చూసి రమాపతి అంతటి అందగాడు సమర్థుడూ లేడని అతని వెంట వచ్చాను. నా అందం చూస్తే చాలు అన్నాడు అన్నది తలదించుకొని. చిచి, దుర్మార్గుడు, నిన్ను అడగలేకపోయింది. పరువు మర్యాద అన్నీ పోయాయి శోభ. ఎవడితోనో ఉండమంటాడు, ఫోటోలు తీసి వాళ్లను భయపెడతాడు. గుడ్డిలో మెల్ల ఇంకా ఎవరికీ అప్పచెప్పలేదు అన్నది. వదినా, నువ్వు నాకంటే చిన్నదానివో పెద్దదానివో నాకు తెలియదు. వరుసకు వదినవు. నిన్ను బ్రతిమలాడుతున్నాను. ఈ రంగుల ప్రపంచం మనం ఊహించినంత అందమైంది కాదు. రంగుల వల. ఆ వలలో చిక్కుకుని గిలగిలలాడిపోవడం నాకిష్టం లేదు. నువ్వు అన్నయ్య దగ్గరకు వెళ్ళిపో. శోభ, శ్రీలక్ష్మికి కళ్ళనీళ్లు వచ్చాయి. నాకు తెలుసు వదినా, అన్నయ్య చాలా మంచివాడు. ఆయనకు స్త్రీల పట్ల విపరీతమైన జాలి అన్నది. వద్దు శోభ, ఆయనకు ముఖం చూపలేను. నీ దగ్గర నాకేదైనా ఉద్యోగం ఇప్పించు, లేదా చిన్నదైనా. శోభ టక్కుమని శ్రీలక్ష్మి నోరు మూసింది. ఆమె కళ్ళు బాధగా మూతపడ్డాయి. వదినా, నా అభిష్టానికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు నలిగి ఎంత నరకం అనుభవించాక ఈ స్థాయికి వచ్చానో తెలియదు. ఎవరైనా బూతుల గురించి రీసెర్చ్ చేయాలంటే ఈ రంగంలోకి రావాలి. పెద్దవారి అండదండలతో వచ్చిన వారు తప్ప అందరూ బాధపడాల్సిందే అని తన ఒక్కొక్క అనుభవం చెబుతుంటే శ్రీలక్ష్మి అపనమ్మకంగా చూస్తోంది. వెయిటర్ టీ తెచ్చి పెట్టడం, చల్లారిపోవడం జరిగింది. మరో కప్పు ఆర్డర్ ఇచ్చింది. ఇదంతా విని కూడా నీకు నా వెంట రావాలని ఉంటే రావదినా. నా ఎదుట మహానటి అంటారు, నేను అటు తిరగగానే బోడిముండా అంటారు. ఒక మాట చెప్పనా, నువ్వు ఈ ఫీల్డ్కు పనికిరావు వదినా అన్నది నిజాయితీగా. కానీ ఆయన మా చెల్లిని పెళ్లి చేసుకుంటున్నారని విన్నాను అన్నది వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. చేసుకోవాలని మీ వాళ్ళ అభిలాష అయి ఉండవచ్చు, మీ అత్తగారి ఆశ అయి ఉండవచ్చు. అన్నయ్య అంత తేలికగా అంగీకరించడు.
వదినా, నా మాట విను. ఉత్తముల కోపం క్షణంలో పోతుంది. మొదట కోపగించినా ఆయన ఆదరిస్తారు. ఆయన నిరాదరించిన నాడు నా దగ్గరకురా అన్నది పర్సు తీసి విజిటింగ్ కార్డ్ ఇస్తూ. శ్రీలక్ష్మి భయంగా చూసింది. తను బంగారం డబ్బు పంపితేనే తిప్పి పంపారు. ఇప్పుడు తనను స్వీకరిస్తాడా? నేనే వచ్చి అన్నయ్యతో మాట్లాడాది అన్న వదిన, కానీ ఆర్థికంగా పూర్తిగా బలం పుంజుకొనిదే రాలేను అన్నది. అర్థం కానట్టు చూసింది. ఇంకా అర్థం కాలేదా వదినా? కొంత డబ్బు తెచ్చి అమ్మకు నాన్నకు అక్కడ ఒక ఇల్లు కొనిచ్చి కొన్ని హంగులు అమరిస్తే గాని లోకం నోళ్ళు మూయలేను అన్నది. ఈసారి ఇద్దరూ టీ తాగారు. రమాపతి హడావిడిగా వచ్చాడు. ఇద్దరినీ కోపంగా చూశాడు. ఏం చేస్తున్నారు అన్నాడు. పాత కబుర్లు చెప్పుకుంటున్నాం. ఏమోయ్ అందగాడా, మా వదిన ఇండస్ట్రీకి ఎలా ఉంటుందంటావు అన్నది కన్నుగీటుతూ శోభ. వెనక్కు తిరిగి వస్తుంది. నన్ను ముట్టుకోకు నా మాలకాకి అంటే ఎవడు సహిస్తాడు అన్నాడు కసిగా. నీ చేతి కింద ఇన్ని రోజులుండి కూడా ట్రైనింగ్ అవ్వలేదంటే సిగ్గుచేటు అన్నది కవ్వింపుగా. కొందరు నీలాంటి తెలివైన వారుంటారు, మరికొందరు పరమ మూర్ఖులుంటారు అన్నాడు కోపంగా. అయ్యో, నిజంగా మా వదిన మూర్ఖురాలే. పద పద లేచింది శోభ. శ్రీలక్ష్మి మౌనంగా వాళ్లను అనుసరించింది. పార్టీలో ఆమెకు పదార్థాల రుచి తెలియలేదు. పార్టీ ముగిసింది. అందరూ బయలుదేరారు. ఆమెను రమాపతిని డ్రాప్ చేస్తామంటూ ఎవరెవరో వచ్చారు. శోభ కారెక్కేదల్లా గబగబా వచ్చింది. నేను చెప్పింది మర్చిపోకు. వీడు హైక్లాస్ బ్రోకర్. అమ్మాయిలను తాచి అమ్మటంలో అఖండుడు అన్నది మెల్లగా. మంచిది శోభ అన్నది చెమర్చిన కళ్ళతో. అందరూ ఎవరి కార్లలో వారెక్కారు. డ్రైవింగ్ సీటులో ఉన్న బీరూషా అతన్ని ఇంగ్లీష్లో నిలదీస్తున్నాడు. అతని పేరేమో గాని అందరూ అతన్ని బీరూషా అంటారు. అతనికి బీరు కొట్టుంది, ఫ్యాక్టరీ ఉంది. ఈ అమ్మాయిని మన షోరూంకు పంపుతామన్నారు. తొందరపడవద్దు బీర్షా, ఇప్పుడిప్పుడే దారికి వస్తున్నది. నన్ను నమ్ము, నేను కూడా తాకలేదు అన్నాడు రమాపతి. నీకు నిజం చెప్పరాదు, నువ్వు చెబితే నమ్మరాదు. కాలయాపన చేయక ఆ అమ్మాయిని పంపించు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. రేపు కారు పంపించు అన్నాడు. తిరిగి జవాబు చెప్పలేకపోయినా అతని భావం బాగా అర్థమైంది శ్రీలక్ష్మికి. ఆమె ఒళ్లంతా పుండు మీద కారం రాసుకున్నట్లుగా అవుతోంది. కానీ తను ఏమాత్రం తొందరపడినా కారు ఏ హోటల్కో తీసుకువెళ్తారు. అతను రేపు పంపుతాననడం ఏమిటో అర్థం కాలేదు. కారు ఆగగానే కళావతి వచ్చి తలుపు తీసింది. కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. నాకు జ్వరంగా ఉందే లక్ష్మి, మీ అన్నయ్యకు దిష్టి తీయి అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. శ్రీలక్ష్మి మాట్లాడక తన గదిలోకి వెళ్ళిపోయింది. బట్టలు మార్చుకున్నాడు. తప్పదన్నట్లు మిరపకాయలు ఉప్పు అతని చుట్టూ తిప్పి బయటకు గిరాటు వేసింది. అతను ఆమె 2 చేతులు అందుకున్నాడు. శ్రీలక్ష్మి, ఈరోజు నన్ను కరుణించాలి. నా రసికతకు తగినది కాదు నా భార్య, అదో పిచ్చిమాలోకం అన్నాడు. ఆమె అతన్నే చూస్తోంది. అవును లక్ష్మి, ఈ రాత్రి బీర్షా 10,000 రూపాయలు ఇచ్చేవాడు. నీకోసం అవి వదులుకున్నాను అన్నాడు ఆమెను దగ్గరకు లాక్కుంటూ. ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. నాగరికత పెరిగిందంటున్నారు, అనాగరిక లక్షణాలు పోలేదు. కళావతి ఏమంటుందోనని భయపడుతున్నావా? అదేం లేదు, నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది, నా అభిరుచులను గౌరవిస్తుంది అన్నాడు. ఆమె ఒక్కసారి అతని చేతులు విదిలించుకొట్టి గబగబా పైకి వచ్చి తలుపులేసుకుంది. రమాపతి జీవితంలాగే చీదరగా ఉందా గది. 2వ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని బట్టలు సర్దుకుంది. ఆమెకు కంపరంగా ఉంది. ఎంత నీచుడు! చెల్లి అంటూ ప్రేమ ఒలుకుబోస్తున్నాడు. ఆమెకు రాత్రంతా నిద్ర రాలేదు. ఈ వస్తువులు లేకపోయినా తమ గదిలో ఎంత తృప్తిగా ఉండేది. మర్నాడుదయం లేచేసరికి కింద గందరగోళంగా ఉంది. ఇంటాయన కళావతి చీరపట్టి లాగాడట. అప్పటికి రమాపతి లేవలేదట. శ్రీలక్ష్మికి అనుమానమే, లేచి కూడా అతను రాలేదేమో అని. ఎంత ఘనంగా పోజు పెడతాడో అంత పిరికివాడు. ఇంటి అతను అద్దెకింత రేడియో, ఫ్యాన్ పట్టుకు వెళ్ళాడు. పాలమ్మాయి అదే సందు అనుకుని స్టీలు పాత్రలు తీసుకుంది. ఆడపిల్ల మీదేంటయ్యా దౌర్జన్యం అంటూ ఇరుగు పొరుగు మగాళ్ళైనా అడ్డు వచ్చారు కానీ రమాపతి బయటకు రాలేదు. ఇంత అవమానం జరిగాక నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండను. నుయ్యో గుయ్యో చూసుకుంటాను బావురుమంది కళావతి. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు, ఇల్లు మారాక నేనొచ్చి తీసుకువస్తాను అన్నాడు రమాపతి. వద్దండి, నేనెక్కడికి వెళ్ళను అన్నది ఎగబీలుస్తూ. కొత్తగా ఊరు నుంచి పట్టణంలో ఏదైనా వ్యాపారం చేద్దామని వచ్చిన రామలింగం వచ్చాడు. అతనికి 50 ఏళ్లున్నా అందరినీ అక్కయ్యగారు అంటాడు.
ఏమిటక్కయ్య గారు, ఏం జరిగింది? అడిగాడు గందరగోళం చూసి. ఈ వీధిలో అంతా లంజలు దొంగలు అన్నయ్య గారు. మా ఇంటికి మినిస్టర్ వస్తారని కడుపు మంట. వాళ్ళకేవో ఉద్యోగాలు ఇప్పించమంటే నేను ఎలా ఇప్పిస్తాను? పాపం మంచివాళ్లకే కష్టాలమ్మా. మా ఇంట్లో ఓ పోర్షన్ ఖాళీగా ఉంది, అక్కడ ఉండండమ్మా అన్నాడు. అయ్యో, ఎంత మాటన్నయ్యా! మంచివాళ్ళకెప్పుడు మీలాంటి వాళ్ళ అండదండలుంటాయి. నాకేం లేకనా? నా ₹1,00,000 కట్నం పెడితే ఇంతకంటే మంచి ఇల్లే దొరుకుతుంది. ఈయన పరోపకారం అంటూ అందరినీ వంచిపెట్టారాయే. శ్రీలక్ష్మికి తను వెళ్ళిపోవడమే ఉత్తమం అనిపించింది. ఒక నిర్ణయానికి వచ్చేసరికి నిశ్చింతగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.